ఆకాశమంత శాశ్వతానందాలు వెల్లడవుతాయి. సమాధి పరమానందకరమైన అనుభవం. దేదీప్యమైన కాంతిలో సంతోష దివ్యానందాలనే విశాల క్షేత్రంలో లెక్కలేనన్ని లోకాలు తేలుతూ ఉండడాన్ని మీరు దర్శిస్తారు. ఈ మానవ జీవితమే సత్యమని మీరు భావించేటట్టు చేస్తున్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. నిత్య సమాధిలో భగవంతుడిలో ఈ అందమైన అనుభవాలను మీరు పొందండి. కాంతి పరివేశాలు, ఆకాశమంతా నిత్యానందాలు మీకు వెల్లడవుతాయి. సర్వాన్ని పోషించే ఆ భగవంతుడి స్వరూపంలోని ఒక విస్ఫులింగమైన అమరమైన ఆత్మ ఈ దేహంలో ఉందని గొప్ప గురువులందరూ ప్రకటిస్తున్నారు. ఎవరైతే తమ ఆత్మను తెలుసుకున్నారో వాళ్ళకి ఈ సత్యం తెలుసు. పరిమితమైన వాటన్నిటికీ అతీతుణ్ణి నేను. తన నిత్య నవీన ఆనందంతో అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న పరమాత్మే ప్రకృతి తాలూకు విశాల శరీరంగా అభివ్యక్తమయ్యాడని నేనిప్పుడు గ్రహించాను. నక్షత్రాలన్నీ నేనే, తరంగాలన్నీ నేనే, అన్నిటిలోని ప్రాణాన్ని నేను, అన్ని హృదయాలలోని నవ్వును నేను, పూల ముఖాల ఉన్న చిరునవ్వును నేను. ప్రతి ఆత్మలోనూ సృష్టినంతటినీ పోషిస్తున్న జ్ఞానాన్ని, శక్తిని నేను. దాన్ని సాక్షాత్కరింపచేసుకోండి. నా పలుకులు మీ లోపల ప్రతిస్పందిస్తూనే ఉన్నప్పటికీ మాయలో నిద్రిస్తూ ఉంటే మీరు దాన్ని తెలుసుకోలేరు. మీరు మేల్కొంటే నేను వివరించిన సత్యం మీ ఆత్మలో ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉందని మీరు తెలుసుకుంటారు. ధ్యానం చెయ్యండి. ఆత్మ విమోచనాన్ని ప్రసాదించే ఈ పాఠాన్ని నేర్చుకోండి. ఇక ఏమాత్రమూ నిరీక్షించకండి. ప్రాపంచికమైన ఉత్సవాలతో మీకు వినోదం కలిగించడానికి నేనిక్కడికి రాలేదు. అమృత తత్వమనే నిద్రాణమైన స్మృతిని మీలో మేల్కొల్పడానికే నేను వచ్చాను. మాయలో ఉన్నవారు అనుభవించే బాధను మీరు గ్రహించలేకపోతున్నారు. మీకోసం నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఆత్మ సాక్షాత్కారం మీలోనే ఉందని మీరు గ్రహించడానికి కావలసిన సహాయమంతా నేను చేస్తాను. ఎప్పటికీ విముక్తిని పొందండి. థ్యాంక్ యూ.